నేనైతే ఇప్పుడు అహోబిలంలో ఉన్నాను. ఇది డే 3 అండి. డే 3 అయితే అహోబిలం వెళ్ళాము. అహోబిలం నరసింహస్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము అనమాట. అసలు ఈ కొండల్లో ఎట్లయితే గుళ్ళు కడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. చుట్టూ కొండల మధ్యలో అయితే గుళ్ళు ఉన్నాయి. అన్ని నల్లమల్ల ఫారెస్ట్ల కిందకే వస్తాయంట. అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో అర్థం కావట్లేదు. నల్లమల్ల ఫారెస్ట్ యాగంటి వెళ్ళినా వచ్చినాయి, ఇప్పుడు అహోబిలం వెళ్ళినా వచ్చినాయి. చుట్టూ మొత్తం అడవి, మొత్తం కొండలు. ఎక్కడైతే చూడండి 2 కొండల మధ్యలో అదైతే ఆకారం నాకైతే నరసింహస్వామి అవతారం అయితే కనిపిస్తుంది అనమాట. మీకైతే ఏం కనిపిస్తుందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. గుడి దగ్గర లోపలికి వెళ్తే వెళ్తున్నాం అనమాట. అయితే నీళ్లు అంతా పాచి పట్టిపోయి డస్ట్ అంతా అక్కడే ఉంది. విరిగిపోయిన కుర్చీలు మొత్తం అక్కడే వేశారు. గుళ్ళనే ఇట్లా చేస్తున్నారంటే మనం బయట ఎందుకు చేయరండి, కానీ వాటర్ అట్లా చేసుకోకూడదు కదా. అదే అవి బాగుంటే మనం చక్కగా స్నానం చేయడానికి, కాళ్ళు కడుక్కోవడానికి చక్కగా బాగుండిద్ది. ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నారు అయితే ఏం అర్థం కావట్లేదు. స్టెప్సే ఉన్నాయి. నాకైతే నడిచి కాళ్ళు అయితే బాగా నొప్పులు వచ్చేసినాయి. మా పాప అయితే చక్కగా వెళ్ళిపోతుంది. కోతులు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. అసలు అడుగడుక్కి కోతులే ఉన్నాయి. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా చూడాల్సిందే. నేనైతే ఈ సమ్మర్ ఎక్కడికి వెళ్ళలేదని చాలా ఫీల్ అయ్యాను. ఇదైతే మళ్ళీ అనుకోకుండా అయితే ఈ ప్రయాణాలన్నీ జరిగింది అనమాట. నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు ఇవన్నీ చూస్తారని. అనుకోకుండానే వెళ్తానికైతే వెళ్ళిపోయాను. అహోబిలంలో ఫస్ట్ శివుడు అనుకున్నాను, కాదు అక్కడికి వెళ్ళాక తెలిసింది నరసింహస్వామి అంట. అహోబిలంలో ఇంకేమైనా ప్రత్యేకత ఉంటే నాకైతే తెలియదు. మీరు ఎవరైనా ఉంటే చెప్పండి ప్రత్యేకత. నాకు తెలిసిన వరకైతే నేను చెప్తున్నాను. నేనైతే బ్రహ్మంగారి మఠము, రవ్వలకొండ, యాగంటి అన్నీ వెళ్ళాము. ఒకదాని మించి ఒకటైతే అనిపించింది నాకైతే. ఇవన్నీ కొండల్లోనే ఉన్నాయి. మొత్తం కొండల ప్రాంతం అంట. బాగా జర్నీ చేసి వాయిస్ అయితే మొత్తం బ్రేక్ అయిపోయింది నాకు. ఆ వాటర్ ఈ వాటర్ తాగేసి. కోతులు అయితే మామూలుగా లేదు. మా పాప ఐస్ క్రీమ్ తీసుకుంటే ఐస్ క్రీమ్ లాక్కొని వెళ్ళిపోయింది. తనైతే బాగా ఏడ్చింది. ఐస్ క్రీమ్ తీసుకెళ్ళిపోయింది కాట్లా అని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్తాము. అది కూడా చూపిస్తాను అనమాట. స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా కష్టపడి గుళ్ళు అయితే తీసాను వీడియో. వేరే వాళ్ళు అయితే వీడియోస్ చేస్తుంటే వాళ్ళ మొబైల్స్ లాక్కొని అయితే పడేసేసారు. ఇవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఇచ్చారలేదు నాకైతే తెలియదు. నా ముందే తీసుకొని పాకెట్లో పెట్టేసేసుకున్నారు వాళ్ళు. నేనైతే చాలా జాగ్రత్తగా వీడియో తీశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మొత్తం అయితే శిలలు అవన్నీ ఉన్నాయి అక్కడ. రౌండ్ మొత్తం పెట్టేసేసారు. శిలలాగా నేనేం చేస్తాను ఒకటి అవతారం చూపిస్తా పెట్టారు మనకి ఇక్కడ. ఇలాంటి ప్లేసులకి ఫ్యామిలీతో వెళ్తేనే చాలా అంటే చాలా సరదాగా ఉంది. సింగిల్గా వెళ్తే బాగా బోర్ కొట్టేసిద్ది. ఇప్పుడైతే నాగపడగా అన్నీ దేవుళ్ళు ఏది శిలలుగా మొత్తం పెట్టేశారు. రౌండ్గా మనకి విరిగిపోయినాయి. ఒక పక్క దేవుడి ఒక పక్క మొత్తం పెట్టేశారు. నల్లమల్ల ఫారెస్ట్ కొన్ని వేల ఎకరాల్లో అయితే ఉందన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో అర్థం కాదు. మామూలుగా లేదు నల్లమల్ల ఫారెస్ట్. ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. నాలో ఇంకా ఏదన్నా మార్చి చెప్పాలి, మా వీడియోస్ ఏదన్నా మార్చి తీయాలనుకుంటే ఎవరైనా కామెంట్ చేసి చెప్పండి. ఇట్లాగా మార్చుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వరకు తీస్తున్నాను, తెలిసిన వరకు చెప్తున్నాను. ఏదన్నా మార్చాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసింది, అంటే నేను ఎట్లా చెప్తున్నాను, ఎట్లా వీడియో తీస్తున్నాను అనేది. దాన్ని బట్టి నేను ఏమన్నా తప్పులు సర్దిద్దుకుంటాను. అలా మనం బయటకి వచ్చిన తర్వాత నరసింహస్వామి విగ్రహం అయితే నమస్తే అండి, బాయ్ బాయ్.